రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. మనల్ని ఎవరు రాలేదు అక్కడ. నీ కోటలు బద్దల కొడతా. అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. ఓహో కొర్ర కొర్ర మీ సోలవాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా. ఓహో చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరో పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను. వీరాంజనేయుడే దీవెన తోటి కనక దుర్గమ్మకే దండం పెట్టి కథన రంగానికి వారాహిని ఎక్కి కదిలిండ జనసేన చెండను బట్టి. దంధరదం పట్టురిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టురిధం పట్టర పంతం జన సైనిక నీ కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. First demolition will start from this building. మహనీయుల తీరు మారు మోగే పేరు నీతిగల్లా జోరు పవనన్నది చూడు. తిక్కరేగిన వాడు లెక్క తేల్చే తోడు నిగ్గదిస్తున్నోడు పాలకులను నేడు. 10 మంది కడుపే నిండాలంటుండు అవినీతి అంతం కావాలంటుండు. అందుకే చేస్తుండు ఆగని అలవని పోరాటం. దంధరదం పట్టురిధం అచల్ దంధరదం పట్టురిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం పట్టురిధం పట్టర పంతం జన సైనిక నీ కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. చెట్టు నీడే చాలు తనకు మేడంటాడు. సద్ది కూడే చాలు పరమాన్నమంటాడు. ఏ స్వార్థం లేదు అన్యాయం రాదు సామాన్యుల తోడై ఉండే నాయకుడు. దర్శకుల కష్టం తీరాలంటుండు రైతన్నకు న్యాయం. టీడీపీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. దానికి అనుగుణంగా ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ రోడ్డు మీదకి వచ్చి ఆనాటి అధికార పక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ ఆగడాలను వాళ్ళ దౌర్జన్యాలను ఎదిరించి రోడ్డు మీదకి వచ్చినటువంటి ప్రతి ఒక్క జనసేన కార్యకర్తకు కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఘనత అలాగే కూటమి ప్రభుత్వం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆదేశించారు అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం మనందరం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే గత 5 ఏళ్ళు చూసాం రాక్షస పాలన, ప్రజలపై ఎన్నో ఒత్తిళ్లు, ఉపాధి అవకాశాలు, అలాగే ప్రతిదీ దౌర్జన్యాలు, భూ కబ్జాలు, రౌడీజాలు, గంజాయి ఎక్కడ చూసినా అక్కడ దొరకటం. ఈ రోజు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు, అలాగే ఉపాధి అవకాశాలు కానీ ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు కానీ అన్ని కూడా ఈరోజు వస్తుందంటాలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మన జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక అసమర్థత ఎమ్మెల్యే ఒకరు ఉన్నాడు. వాడు అసెంబ్లీకి పోడు. అతను గెలిచినటువంటి స్థానం వైపాలెంలో అసలు ప్రజా సమస్యలే పట్టవు. ప్రజా సమస్యల మీద అసెంబ్లీకి పోయి స్పందించడు. ఎందుకంటే మన నాయకులు కూడా ప్రజాస్వామ్య సమస్యల పైన స్పందించడు కాబట్టి. అతను మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ కాదంటే ప్లాస్ స్టార్ అంట. వీడికి తెలుసా పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ నాయంలో 151 సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని 11 సీట్లకి తెచ్చినటువంటి ఘనత నవాడు పవన్ కళ్యాణ్ గారు. సిగ్గు తెచ్చుకోవాలి. ప్రజా సమస్యలు ఏముండవో అసెంబ్లీలో ఇప్పుడు మాట్లాడలేనటువంటి అసమర్థత ఎమ్మెల్యే తనటి ప్రతి చంద్రశేఖర్ గుర్తుపెట్టుకో. పవన్ కళ్యాణ్ గారు పేరు పెట్టాలన్నా నీకు నిద్రలో కూడా భయపడేటటువంటి పరిస్థితిని తీసుకొస్తాం.
మీ నాయకుడు నెరవేరా ఏదైతే మీ సమస్యలు ఉన్నాయో ప్రజా సమస్యలు, ఈ సమస్యలన్నింటినీ మనకి బాధ్యతగా ఓట్లేశారు. మనం 11 మంది ఉన్నా సరే అసెంబ్లీకి పోయి లేవనెత్తాల్సినటువంటి పరిస్థితి మనమవుతుందని చెప్పి ఏదైనా మీ జగన్మోహన్ రెడ్డిని అడిగావా అని అడుగుతున్నాం. సిగ్గుండాలి మీకు. ప్రజలు పన్నుల రూపంలో పెడితే ఆ డబ్బులు చూపాల రూపంలో మీరు తీసుకుంటున్నారు, ఎంఎల్ చేస్తున్నారు. ఏదో సోషల్ మీడియాలో కూర్చొని ట్విట్లు చేయడం కాదు. చంద్రశేఖర్, నీ టైం బాగుండి గెలిచావు, లేకపోతే నువ్వు కూడా డిపాజిట్ లేకుండా ఓడిపోయేటటువంటి పరిస్థితులు వినేదండి. ఎందుకంటే సింగరాజంలో ఉన్నటువంటి మీ యొక్క పంచాయతీలో మీరు గతంలో ఏ అభివృద్ధి చేశారో కూడా అందరికీ తెలుసు. సో అవన్నీ కూడా ఇప్పుడు బయటికి తీసే పరిస్థితులు ఏర్పడతాయి. జాగ్రత్త. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు మీరు అదుపులో పెట్టుకోమని చెప్పి ఈ ఆవిర్భావ దినోత్సవం రోజు హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మన నాయకుడు ఏది ఆదేశిస్తే దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉంది. ఎందుకంటే మనకు ఒక్కడే నాయకుడు, అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. నాయకులు వస్తుంటారు, పోతుంటారు, కానీ మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు బాటలోనే మనందరూ నడిచేటటువంటి పరిస్థితులు మన మీద ఉన్నాయి. మన నాయకుడిని నమ్మి మన పార్టీలో మనం కష్టపడి పనిచేస్తున్నాం. నాయకుడు ఏది ఆదేశిస్తే దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. అలాగే గత నెల ఏదైతే ఉద్యమ సభ్యత నమోదు కార్యక్రమం ప్రారంభించారో ఆ యొక్క సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొని భాగస్వామ్యం లేనటువంటి ప్రతి ఒక్క సాధకులకు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. 20 సంవత్సరాలు ఈ కూటమి అధికారంలో ఉండిందంటే ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మనందరం కూడా ఆయన అడుగుజాడలో నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని కార్యక్రమంలో ఇప్పటిదాకా ప్రయాణించినటువంటి జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, అలాగే మీడియా వారికి, పోలీసు వారికి, శ్రేయోభిలాషులకి, వ్యాపారస్తులు అందరికీ కూడా పేరు పేరున వాళ్ళందరూ కూడా మరొక్కసారి అభినందిస్తూ జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మన పండగ అంటే మన పుట్టినరోజు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో జనసేన పార్టీ స్థాపించి 12 సంవత్సరాల నుండి 13వ సంవత్సరానికి అడుగుపెట్టింది. ఈ పెట్టిన దానికి ప్రతి ఒక్కరు చిన్న చిన్న కార్యకర్తలు 10 మంది ఉన్న కార్యకర్తల్ని ఈ రోజు లక్షలాది మంది కార్యకర్తలు, కోట్ల మంది కార్యకర్తలకు వెళ్తుంది. అందుకని మన మెంబర్షిప్ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా లాస్ట్ మంత్ నుంచి మేము అందరూ కలిసి చేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు ఇక్కడే ఉండి నిత్యం ఉండి చేస్తున్నారు. అందుకే ప్రతి కార్యకర్తకి, వీర మహిళలకి అందరికీ నా నమస్కారాలు అండి, నా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నాది అని చెప్పి ప్రతి ఒక్కరి కార్యకర్త పనిచేస్తున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నారు కాబట్టి ఎంతో బలంగా, ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే ఈ రోజు పంచాయతీ రోజు మిషన్ తీసుకొని ఈ రోజు రోడ్లు మొత్తం 8,700 కోట్లు పెట్టి ప్రతి ఏరియాలో రోడ్లు వేస్తున్నారు. ఈ రోడ్లు వేయబట్టి పంచాయతీలో విలువ జరిగింది, పంచాయతీలో విలువ వచ్చింది. ఎందుకంటే గ్రామ పంచాయతీల్లో ఈ రోజు భారతదేశంలో లేని విధంగా పంచాయతీ రాజ్యాన్ని చాలా మారుస్తున్నారు. ఇలాంటి మార్పు అనేది మళ్ళీ అని వచ్చింది. ఇప్పటిదాకా ఈ 70 సంవత్సరాల్లో లేని ఈ రోజు వచ్చిందంటే కేవలం పవన్ కళ్యాణ్ వల్ల. ఆ పవన్ కళ్యాణ్ గారు దాని మీద దీక్ష పెట్టి దాని మీద చూసుకొని ఈరోజు ముందుకెళ్తున్నాం. ఈ రోజు కూటమి అనేది చాలా బలంగా ఉంది. ఎవరు ఎన్ని చేసినా, ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని చేసినా ఏమి అవ్వదు. కూటమికి ముందు నాయకత్వం అనేది శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ముందున్నారంటే ఇంకా భయమే లేదు. కార్యకర్తలందరికీ అవునా కదా మీరు చెప్పండి, అవునా కదా కార్యకర్తలరా? ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. జనసేన పార్టీ అనేది ఉండగాంటి పార్టీ కాదు, ఇది ప్రేమతో, అభిమానంతో కూడిన పార్టీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన సొంత కష్టంతో సొంతగా డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నారు. ఈ రోజు సమస్య వస్తే ఎక్కడైనా సరే ఆయన ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతున్నారు. ప్రతి ఒక్క అందరికీ చెప్తున్నారు. మన కార్యకర్తలకి ఎంజాయ్ చేసి ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నారు.
మీరు పద్ధతిగా డిసిప్లిన్గా ఉండండి. ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు ఎన్ని చేసినా మనం ఉండకూడదు. ఇలా పద్ధతిగా ఉండండి. ఈ రోజు 12 సంవత్సరాల నుంచి ఉన్నతంగా అడుగు పెట్టాం. ఈ రోజు పోలీసు వారు కానీ, మీడియా వారు కానీ, కార్యకర్తలు కానీ, వీరమయ్యలు కానీ, మా సేవకులు కానీ, ఆయన అభిమానులు కానీ, ప్రతి ఒక్కళ్ళు అందరికీ మా ధన్యవాదాలు చెప్తూ మేము మన పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో అవమానాలు పడ్డా గానీ అన్నిటినీ జయించుకొని ఆయన జియో స్థాయి నుంచి ఈ రోజు 21 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలు గెలుచుకొని మనము జనసేన పార్టీ నిలబడే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేశారు. అదే విధంగా ఇప్పుడు ఆయన అవమానించినందుకు గాని ఆయన ప్రతి దాన్ని జయించుకొని వచ్చినట్టు అదే విధంగా మన జనసేన వీర మహిళలు గాని నాయకులు గాని ఆయన ఇంకా ముందు నడిపించుకునే విధంగా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసే విధంగా మనందరం కష్టపడి పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. రాజకీయాల్లో పదవుల వల్ల మనుషులకి స్థాయి పెరిగిద్ది, కానీ పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆయన తీసుకున్న పదవికే స్థాయిని పెంచి డిప్యూటీ సీఎం అనే పదవికి వన్నె తెచ్చి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అనే స్థాయికి ఆ పదవిని తీసుకెళ్లిన గొప్ప గనుడు. ఆయన ఏ పని చేసినా, ఆయన ఏ అడుగేసినా జనం కోసం, ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, దేశం కోసం మాత్రమే ఆయన వెంట ఎప్పుడు మేముంటాము. ఈ పార్టీలో మేము కూడా ఒక భాగం అయినందుకు మాకు చాలా సంతోషం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఎన్నో ఘన విజయాలు సాధించాలని, ఆయన చేసే ప్రతి ఒక్క పనిలో ముందుకు నడవాలని, ఆయనకి ఎప్పుడు దేవుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నమస్కారం, నేను కళ్యాణి సుంకర, జనసేన పార్టీ వీర మహిళను. ఈ రోజు జనసేన పార్టీ ఆవిర్భావ 13వ సంవత్సరం సందర్భంగా ఇక్కడ అందరూ చేరుకున్నారు. అందరికీ ముందుగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇక్కడ గద్దలగుంట అంటేనే జనసేన పార్టీ అభిమానులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఈ సెంటర్ లో పెట్టడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మాటలు పడి, అవమానాలు పడి, అసలు వార్డు మెంబర్ కూడా అవ్వలేరు అని చెప్పిన వాళ్ళ నోట నుండి డిప్యూటీ సీఎం అయ్యేదాకా ఎదిగారు. మనము ఇంకా సీఎం కాదు, పీఎం అయ్యేలాగా మనము ప్రతి ఒక్కరు కృషి చేసి బాగా ఇంకా బాగా మనం కష్టపడి ఇంకా మనం పీఎం చేసిన దాకా మనము బాగా కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నమోదు కార్యక్రమంలో జరుగుతుంది. ప్రతి ఒక్కరు గద్దలగుంటలో ఎవరైతే ఉంచుతుంది మీ కుటుంబ భరోసా కోసము మాకు చెప్తున్నాము అండి. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి చల్ ఎత్తి పిడిగిలి పగోడు పర్రారయ్యద పవనన్న అలికిడి రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి నమ్ముంటే కాసుకొండిర జనసేన తాకిడి రైతన్నల కన్నీళ్లు పూలన్నల కష్టాలు చూడగా ఎరుపెక్కినైరా పులికల్లు ఈ రాకసి కొడుకులను రౌడీ పాలనను వంతం చేయగ ఎత్తర అల్లు రివిల్లు చెగువేరా భగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద జంగు సైరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జనసేన చెండదే గద గెలుపు చెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జనసేన చెండదే గద గెలుపు బంగారు పల్లెముల్ల ఆ భువ నచ్చలే మనతోని బంది భోజనమే చెయ్యవచ్చని ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన చెంతకొచ్చని బంగారమసొంటి బతుకు నిడిసినాడురా మన బతుకులు
పోలవరమునే రైతు కంట నీరు పొంగి పొలం తడుస్తున్నది బంజేస్తానన్నవు కదను మద్యపానము బలి తీసుకుంటున్నవు రోజుకో ప్రాణము ఋషికొండను కూల్చి కోట కట్టినావుగా ఆ కోటను కూల్చి గోలి కడతమేయిగా నీ ఆకలికి ఇసుక కూడా మిగిలనే లేదురా భగ భగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద జంగు సైరనో ఓహో ధన 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 దరిల్లెన ధరువు జన జన జనసేన జెండదే గద గెలుపు జెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో ధన 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 దరిల్లెన ధరువు జన జన జనసేన జెండదే గద గెలుపు పవనన్న మేము సిద్ధం పట్టాము పంతమే నీ పొగరు గల్ల కంఠం అసెంబ్లీలింతమే ఎవడన్నా వస్తే అడ్డం మెలిపెట్టి మీసమే వాడి గుండెల దింపేస్తాం జనసేన జెండనే ఇల్లు వాకిలి వదిలి వలసపోయిన పల్లె